అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ 3 BHK. మన దగ్గర ఉన్న డూప్లెక్స్లో ఈస్ట్ ఫేసింగ్లో అన్నిటికంటే తక్కువ కాస్ట్ ఇది. 82 లక్షల రూపాయలు, 82 lakh రూపీస్కి మీకు 3 BHK వస్తుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. మీరు గమనించండి, చుట్టుపక్కల మొత్తం గమనిస్తే అన్ని ఇల్లులే ఉన్నాయి. ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి. కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉంది. కార్నర్ కావాలంటే కార్నర్ బిల్డింగ్ ఉంది, మధ్య అంటే మధ్య బిల్డింగ్ ఉంది. ఇది బిల్డింగ్ వచ్చేసి మనకి 82 లక్షలు పడుతుంది, 82 lakhs. ముందుగా ర్యాంపు లోపల పార్కింగ్ ఎవ్రీథింగ్ కూడా మనకి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి వాష్ ఏరియా ఉంది. ఇది ఎంట్రన్స్. పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. టైల్స్ ఈ విధంగా ఉన్నాయి. సెట్ బ్యాక్ ఏరియా ఇది. వెనకల కూడా ఇల్లు ఉంది, పక్కన కూడా ఇల్లే ఉంది. సింహద్వారం, మెయిన్ డోర్ మనకి టేక్తో వస్తుందండి. ముందుగా హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ ఆన్ చేయలేదు. సో దీన్ని బట్టి మీకు వెంటిలేషన్ అర్థమవుతుంది మార్నింగ్ ఈ టైంలో మనకి ఏ విధంగా ఉంటుందో. సో చూసుకోండి. కిచెన్ టాప్ ఏ విధంగా ఉంది, బాటమ్ అనేది ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇచ్చిన టైల్స్ కానివ్వండి. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. సో ఫ్లోర్, ఫాల్ సీలింగ్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. సో అందువల్ల లైట్గా డర్ట్ అనేది కనిపిస్తుంది మీకు. ఇది అటాచ్ వాష్రూమ్. టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ రెడీ అయిపోయింది. టైల్స్ పడుతుంది, గ్రానైట్స్ అయిపోయినాయి, ఇంటర్నల్ పుట్టి అయిపోయింది. ఇక ఓన్లీ పెయింట్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ మాత్రమే చేసేవాలి. అది కస్టమర్ చాయిస్ బట్టి చేసిస్తారు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేస్తారు. ఇది పైన ఫ్యామిలీ ఏరియా. బిగ్ సైజ్ విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ బాగుంటుంది. బెడ్రూమ్ నెంబర్ 2, బెడ్రూమ్ నెంబర్ 3. ఇది వచ్చేసి పూజ గది. టైల్ యొక్క హైట్ చూడండి. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇది మనకి అటాచ్ వాష్రూమ్. టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. బయటకు వస్తే ఇక్కడ మనకి బాల్కనీ ఉంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, అటాచ్ వాష్రూమ్, టైల్ యొక్క హైట్ గమనించండి. సో మొత్తం 3 bedrooms వస్తాయి. 3 bedroomsకి కూడా మనకి 3 అటాచ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంటి పక్కన కూడా ఇల్లే ఉంది, వెంటిలేషన్ బాగుంటుంది. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ద్వారం. మీకు ఈస్ట్ ఫేసింగే కావాలంటే తూర్పు ద్వారంలో ఉంది. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్, 111 గజాలు, 111 స్క్వేర్ యార్డ్స్ అనమాట. డైమెన్షన్ మీకు 20 x 50 డైమెన్షన్, 20 x 50 డైమెన్షన్. దాదాపుగా మీకు 1800 SFT దాకా వస్తుంది. హెడ్ రూమ్ కూడా కలుపుకుంటే ఇంకొక 100 SFT పైన వస్తుంది కాబట్టి 99 అనమాట. ఇంచుమించుగా మీకు 1800 SFT దాకా వస్తుంది. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 feet రోడ్డు. దీని ప్రైస్ వచ్చేసి 82 lakh rupees ఓన్లీ, 82 లక్షల రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి చిరియాల, నియర్ ECIL, హైదరాబాద్. చిరియాల అనేది ECIL నుండి చూసుకుంటే మీకు 7 kilometers ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 2 kilometers సిటీ లోపలికి ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఈ పర్టికులర్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీనికి చుట్టూ వాల్ ఉంటుంది. మన కాలనీకి చుట్టూ వాల్ ఉంటుంది. ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది మెయిన్ గేట్ నుంచి. సో బయట వెహికల్స్ ఏవి లోపల రావు. సెక్యూరిటీ పరంగా కూడా కాలనీ చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉందండి, ఎక్కువ దూరం ఏం లేదు. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. బండ్లగూడలో ఒక ఆఫీస్ ఉంది, రాంపల్లిలో ఒక ఆఫీస్ ఉంది. నేను పర్సనల్గా బండ్లగూడ ఆఫీస్లో ఉంటాను. మీరు అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ.